హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షానోస్ వ్లాగ్స్. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ కోసం ఇలా ఆనియన్స్‌ని 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇక్కడ నేను మొత్తం 8 ఎగ్స్‌ని తీసుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సినన్ని ఎగ్స్‌ని మనం తీసుకోవచ్చు. ఇలా కొంచెం కరివేపాకును, కొత్తిమీరను కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులని, కరివేపాకుని, మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్‌ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. ఇలా దీనిపై మూత నుంచి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. ఆనియన్స్ త్వరగా కలర్ చేంజ్ అవ్వాలంటే ఇలా సాల్ట్‌ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్‌ని ఇలా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మన దగ్గర ఉన్న 8 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా కలపండి. ఆల్రెడీ మనం సాల్ట్‌ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపోయేంత సాల్ట్‌ని, కొంచెం పసుపుని, 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్‌ని యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ కర్రీని చపాతీలోకైనా, రైస్‌లోకైనా హ్యాపీగా తినేయొచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.